హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'తనువులు కలిసిన వేళ'. ఇక కథలోకి వెళితే, ప్రకృతి పచ్చని చీర కట్టుకున్నట్లుండే గోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరి రాజావరం. ఆ ఊర్లో అందరికీ సుపరిచితమైన పేరు పల్లవి. పేరుకు తగ్గట్లే ఆమె నడవడిక అన్నీ ఓ అందమైన పాటలా సాగుతాయి. పల్లవి మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి రామానాథం ఆ ఊరి గుడిలో పూజారి. తల్లి పార్వతమ్మ సాధారణ గృహిణి. చిన్నప్పటి నుండి రామానాథం గారు పల్లవికి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆడపిల్ల నడవడిక గురించి ఎన్నో విషయాలు నూరిపోశారు. పల్లవికి తన క్యారెక్టర్ అంటే ప్రాణం. పెళ్లికి ముందు పరాయి పురుషుడి నీడ కూడా తన మీద పడకూడదని భావించే స్వచ్ఛమైన మనసు ఆమెది. తన జీవితంలోకి వచ్చేవాడు రాముడు లాంటి వాడు అయి ఉండాలని, అతనికి మాత్రమే తన మనసు దేహం చెందాలని కలలు కనే అచ్చమైన తెలుగింటి ఆడపడుచు. మరోవైపు నగరపు రణగొణ ధ్వనుల మధ్య ఎత్తైన భవనాలపైన తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి విక్రమ్. దేశంలోనే పేరుగాంచిన వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏకైక వారసుడు. విక్రమ్కి డబ్బంటే లెక్కలేదు. జీవితం అంటే ఒక ఆట. స్నేహితులు, పార్టీలు, పబ్బులు, ఇదే అతని ప్రపంచం. మంచివాడే కానీ కోపం వస్తే మాత్రం ఎవ్వరిని లెక్క చేయడు. విక్రమ్కి ప్రేమ, పెళ్లి అనే బంధాల మీద పెద్దగా నమ్మకం లేదు. ఏదైనా డబ్బుతో కొనొచ్చు అనే అహంకారం అతనిలో అణువణువున నిండి ఉంది. ఆ రోజు విక్రమ్ జీవితంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ప్రాణంగా నమ్మిన తన బెస్ట్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ అయిన రాహుల్ విక్రమ్ని మోసం చేశాడు. కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను తన సొంతం చేసుకొని విక్రమ్కి నమ్మక ద్రోహం చేశాడు. ఆ కోపం, ఆవేదన విక్రమ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రాజవరంలో పల్లవి ప్రాణ స్నేహితురాలు స్వాతి పెళ్లి నిశ్చయమైంది. స్వాతి పెళ్లి హైదరాబాద్ చివర్లో ఉన్న ఆశ్రయం అనే ఒక పెద్ద విశాలవంతమైన రిసార్ట్లో ప్లాన్ చేశారు. స్వాతి కుటుంబం పల్లవి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించడంతో పల్లవి తన తల్లిదండ్రులతో కలిసి మొదటిసారి హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఆ రిసార్ట్ అందాలు, అక్కడి విద్యుత్ దీపాల అలంకరణ చూసి పల్లవి మంత్రముగ్ధురాలయ్యింది. అదే రిసార్ట్లో మరొక వైపు విక్రమ్ తన స్నేహితులతో కలిసి ఒక ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. రాహుల్ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక ఆ బాధను మర్చిపోవడానికి విపరీతంగా మద్యం సేవిస్తున్నాడు. గ్లాసుల కొద్దీ మద్యం అతని గొంతులోకి దిగుతుంది, కానీ మనసులో రగుతున్న కోపాన్ని మాత్రం చల్లార్చలేకపోతుంది. రాత్రి 10 గంటల సమయం. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. పల్లవి తన స్నేహితురాలికి అలంకరణ చేసి అలసిపోయి తన గదికి బయలుదేరింది. రిసార్ట్ చాలా పెద్దది కావడంతో కన్ఫ్యూజ్ అయిన పల్లవి 2వ అంతస్తులో ఉన్న తన గదికి వెళ్ళబోయి పొరపాటున 3వ అంతస్తుకు చేరుకుంది. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. కారిడార్లో నడుచుకుంటూ వెళ్తున్న పల్లవికి 305వ నంబర్ గది నుండి ఏదో వస్తువులు పగిలిన శబ్దం వినిపించింది. అది విక్రమ్ గది. కోపంతో మద్యం మత్తులో తన చేతికి అందిన వస్తువులన్నిటినీ నేలకేసి కొడుతున్నాడు విక్రమ్. ఆ శబ్దం విని పల్లవి భయపడింది. ఎవరైనా ఆపదలో ఉన్నారేమో అన్న మానవత్వంతో మెల్లగా ఆ గది తలుపు నెట్టి లోపలికి అడుగుపెట్టింది. గదిలో లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి. కేవలం కిటికీలో నుంచి వస్తున్న వెన్నెల వెలుతురు మాత్రమే గదిలో పడుతుంది. నేలంతా పగిలిన గాజు ముక్కలు. బెడ్ పక్కన నేల మీద కూర్చుని తల పట్టుకొని ఉన్నాడు విక్రమ్. అతను పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా కదులుతున్నాయి. నరాలు ఉబ్బి ఉన్నాయి. పల్లవి భయపడుతూనే, ఎవరిది? ఏమైంది మీకు? కరెంట్ ఎందుకు తీసేశారు అని అడిగింది. ఆ మృదువైన స్వరం వినగానే విక్రమ్ తలెత్తి చూశాడు. మత్తులో ఉన్న అతనికి పల్లవి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. ఎవరో తనను ఓదార్చడానికి వచ్చినట్లుగా, తన మనసులోని బాధను తీర్చడానికి వచ్చినట్లుగా అనిపించింది అతనికి. ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు. విక్రమ్ అడుగులు తడబడుతున్నాయి. పల్లవి వెనక్కి తగ్గుతూ, మీరు బాగా తాగినట్లున్నారు. నేను పొరపాటున వచ్చాను అంటూ వెనక్కి తిరగబోయింది. కాని విక్రమ్ అంతలోనే ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. నన్ను వదిలి వెళ్ళవద్దు. అందరూ నన్ను వదిలేసి వెళ్ళేవాళ్లే. నన్ను మోసం చేసేవాళ్లే. నువ్వు వెళ్ళొద్దు అంటూ అస్పష్టంగా మాట్లాడుతున్నాడు విక్రమ్. పల్లవికి భయంతో గుండె ఆగిపోయినంత పనైంది. వదలండి, ప్లీజ్ వదలండి నన్ను. నేను ఎవరో మీకు తెలియదు అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కాని విక్రమ్ ఆ క్షణంలో మనిషిలా లేడు. మద్యం మత్తు, నమ్మక ద్రోహం ఇచ్చిన ఆవేదన, అతని
విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేశాయి. తన కౌగిలిలో ఉన్నది ఎవరో, ఆమె బాధ ఏమిటో అర్థం చేసుకునే స్థితిలో అతను లేడు. పల్లవి ఎంత బతిమలాడినా, ఎంత కన్నీరు పెట్టుకున్నా అతని మత్తు ముందు ఆమె బలం సరిపోలేదు. ఆ చీకటి గదిలో ఆ అర్ధరాత్రి వేళ పల్లవి జీవితంలో అత్యంత భయంకరమైన చేదు సంఘటన జరిగిపోయింది. తన ప్రాణంగా భావించే తన క్యారెక్టర్, తన స్వచ్ఛత ఒక అపరిచితుడి క్రూరమైన మత్తుకు బలయ్యాయి. తెల్లవారింది. కిటికీలో నుంచి సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశించాయి. పల్లవికి మెలకువ వచ్చింది. తన చుట్టూ ఉన్న పరిసరాలు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాత్రి జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు సినిమా రీల్లా తిరిగింది. తన బట్టలు చెరిగిపోయి ఉన్నాయి. శరీరం మీద గాయాలు. అన్నిటికంటే మించి తన ఆత్మ మీద కోలుకోలేని గాయం. ఆమె పక్కన విక్రమ్ గాఢ నిద్రలో ఉన్నాడు. పల్లవికి అతన్ని చూడగానే కోపం, అసహ్యం, దుఃఖం కట్టలు తెంచుకున్నాయి. గట్టిగా అరవాలనిపించింది. వాడిని చంపేయాలనిపించింది. కానీ బయట ప్రపంచానికి ఈ విషయం తెలిస్తే తన పరువు, తన తల్లిదండ్రుల పరువు ఏమవుతుందో అన్న భయం ఆమెను ఆపింది. కన్నీళ్లను దిగమింగుకుంటూ చిరిగిపోయిన తన బట్టలను సర్దుకొని ఎవ్వరికి కనిపించకుండా అక్కడి నుండి తన గదికి చేరుకుంది పల్లవి. గదిలోకి వెళ్ళగానే బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి గంటల తరబడి ఏడ్చింది. ఎంత తోముకున్న ఆ మచ్చ పోదని, తన జీవితం నాశనమైపోయిందని కుమిలిపోయింది. దేవుడా, నాకెందుకింత శిక్ష వేశావు? నేనెవరికి ఏం ద్రోహం చేశాను? నా జీవితాన్ని ఎందుకు బలి తీసుకున్నావు అంటూ గుండెలు బాదుకుంది. ఇటువైపు మధ్యాహ్నం 12 గంటలకు విక్రమ్కు మెలకువ వచ్చింది. తల విపరీతంగా నొప్పిగా ఉంది. రాత్రి తాను ఎంత తాగాడో, ఏం చేశాడో అతనికి ఏమాత్రం గుర్తులేదు. గది అంతా చిందరబందరగా ఉండడం చూసి మందు ఎక్కువై పిచ్చి పనులు చేసి ఉంటానని సరిపెట్టుకున్నాడు. రాత్రి తన గదిలోకి ఒక అమ్మాయి వచ్చిందని కానీ, తన మత్తులో ఆమె జీవితాన్ని నాశనం చేశానని కానీ అతనికి కనీస స్పృహ లేదు. కాసేపటికి తన అసిస్టెంట్కు కాల్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించుకొని ముంబైకి వెళ్ళిపోయాడు. స్వాతి పెళ్లి తంతు ముగిసింది. పల్లవి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. ఏదో అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి తన బాధను కప్పిపుచ్చుకుంది. రాజావరం తిరిగి వచ్చిన తర్వాత పల్లవిలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడుతూ ఉండే పల్లవి ఇప్పుడు పూర్తిగా మౌనముద్ర దాల్చింది. ఒంటరిగా గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉండేది. ఆమె తండ్రి రామానాథం గారు పల్లవి కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఒక మంచి సంబంధం రావడం, వాళ్ళు పల్లవిని చూడడానికి వస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న పల్లవి గుండెల్లో రాయి పడింది. తను ఇక పవిత్రురాలు కాదు. ఒక పరాయి పురుషుడి స్పర్శ తన దేహానికి అంటింది. ఇప్పుడు తాను వేరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలదు? అది ఆ చేసుకునే వ్యక్తికి ద్రోహం చేయడం కదా. తన సంస్కృతి, తను పెరిగిన వాతావరణం ఆమెను నిలదీశాయి. ఆ రాత్రి పల్లవి దేవుడు ముందు నిలబడి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా దేవుడి వైపు చూస్తూ మనసులో ఇలా అనుకుంది. తండ్రి, నా ఇష్టంతో సంబంధం లేకుండా, నా ప్రమేయం లేకుండా నా జీవితం నాశనమైంది. కానీ మన ధర్మం ప్రకారం నా కన్యత్వాన్ని దోచుకున్న వాడే నా భర్త. వాడు ఎలాంటి వాడైనా, మంచోడైనా చెడ్డోడైనా, నన్ను ఆ రాత్రి స్పృశించిన ఆ వ్యక్తే నా పాలిట దేవుడు రాసిపెట్టిన మొగుడు. ఈ దేహం ఒక వాడికి మాత్రమే సొంతం. ఆ రోజు రాత్రి ఆ గదిలో ఉన్నది ఎవరో నాకు తెలియదు. వాడి పేరేంటో తెలియదు. వాడి ముఖం కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఈ భూమి మీద నేను పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తినే చేసుకుంటాను. లేదంటే జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను. ఇది ఈ పల్లవి చేస్తున్న ప్రతిజ్ఞ. ఒక అమ్మాయి, తనకెవరో కూడా తెలియని, తనను మద్యం మత్తులో పాడు చేసి ఆ విషయమే మర్చిపోయిన ఒక వ్యక్తిని మాత్రమే తన భర్తగా అంగీకరిస్తానని తీసుకున్న ఈ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పబోతుంది? అసలు విక్రమ్ మళ్ళీ పల్లవికి ఎదురుపడతాడా? విక్రమ్కు ఆ రాత్రి జరిగిన నిజం ఎలా తెలుస్తుంది? రాజవరంలో రోజులు గడుస్తున్నాయి. కానీ పల్లవి మనసులో మాత్రం ఆ చీకటి రాత్రి గడియారం ముళ్ళు ఆగిపోయింది. బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్న ఆమె లోపల అగ్నిపర్వతం బద్దలవుతుంది. తన తండ్రి రామానాథం గారు పల్లవికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం మొదలుపెట్టారు. ప్రతి సంబంధం వచ్చినప్పుడల్లా పల్లవి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. తన తండ్రి ఆశలను, కలలను ఎలా తుంచేయాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ తన మనస్సాక్షిని చంపుకొని వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. తన కన్నత్వాన్ని కోల్పోయిన తాను ఏమీ ఎరగని ఒక అమాయకుడి జీవితంలోకి వెళ్ళి అతన్ని మోసం చేయడం మహాపాపంగా భావించింది పల్లవి. ఒకరోజు రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత రామానందం గారు పల్లవిని పిలిచాడు. అమ్మా పల్లవి,
పక్క ఊరు నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి బ్యాంకు ఉద్యోగి, చాలా మంచి కుటుంబం. వాళ్లకు కట్న కానుకలు ఏమీ వద్దు. పద్ధతి గల అమ్మాయి కావాలని అడుగుతున్నారు. వాళ్ళు నిన్ను చూడడానికి వచ్చే వారం వస్తామన్నారు అని ఎంతో సంతోషంగా చెప్పారు. ఆ మాటలు వినగానే పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తండ్రి కళ్ళలోకి చూడలేక తలదించుకుంది. నాన్నగారు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నేనింకా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. దయచేసి నన్ను బలవంతం చేయకండి అని గద్గద స్వరంతో చెప్పింది. రామానాథం గారు ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా అలా అంటావు? ఆడపిల్లకు పెళ్లి వయసు రాగానే వివాహం చేయడం మా బాధ్యత. నీకు ఉద్యోగం చేయాలని ఉంటే పెళ్లి తర్వాత అల్లుడు గారి అనుమతితో చేసుకోవచ్చు కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ పల్లవి తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. లేదు నాన్న, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాను. కనీసం ఒక 2 ఏళ్ల పాటు నాకు పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. ఇది నా ప్రాధేయపూర్వక విన్నపం అని 2 చేతులు జోడించి కన్నీరు పెట్టుకుంది. కూతురు కన్నీళ్లు చూసి ఆ తండ్రి మనసు కరిగిపోయింది. ఇష్టం లేకపోయినా పల్లవి పట్టుదల చూసి హైదరాబాద్ వెళ్ళడానికి అంగీకరించాడు. పల్లవికి తెలుసు, తాను హైదరాబాద్ వెళ్తున్నది ఉద్యోగం కోసం కాదు, తన జీవితాన్ని మార్చేసిన ఆ అపరిచితుడి అన్వేషణ కోసం అని. తన తనువును తాకిన ఆ స్పర్శ వెనక ఉన్న ముఖాన్ని వెతికి పట్టుకోవడం కోసమని. మరోవైపు ముంబై నగరంలో వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ క్వార్టర్స్. 50 అంతస్తుల ఆ భవనంలో పై అంతస్తులో ఉన్న విక్రమ్ క్యాబిన్ అది. విక్రమ్ ఇప్పుడు మునుపటి విక్రమ్ కాదు. రాహుల్ చేసిన మోసం అతన్ని పూర్తిగా మార్చేసింది. మనుషుల మీద, బంధాల మీద అతనికి ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా నశించిపోయింది. డబ్బు, అధికారం, వ్యాపార విస్తరణ ఇవే ఇప్పుడు అతని లక్ష్యాలు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. తనను మోసం చేసిన వాళ్ళను వ్యాపార రంగంలో అణగదొక్కడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాడు. విక్రమ్ అందం, హోదా చూసి ఎంతోమంది అమ్మాయిలు అతని చుట్టూ తిరుగుతున్నారు. కానీ విక్రమ్ ఎవరిని పట్టించుకోడు. ఆడవాళ్ళు కేవలం డబ్బు కోసమే తన దగ్గరకు వస్తారని అతని బలమైన నమ్మకం. ప్రేమ, పెళ్లి అనే పదాలు వింటేనే అతనికి చిరాకు. ఒకరోజు మీటింగ్ ముగిసిన తర్వాత విక్రమ్ తన పర్సనల్ అసిస్టెంట్ ఆదిత్యతో మాట్లాడుతున్నాడు. సార్, మన హైదరాబాద్ బ్రాంచ్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి. అక్కడి ప్రాజెక్ట్ మేనేజర్ సరిగ్గా పనిచేయడం లేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి పరిస్థితి సమీక్షిస్తే బాగుంటుంది అని చెప్పాడు ఆదిత్య. విక్రమ్ ఫైల్స్ చూసుకుంటూనే, సరే, వచ్చే వారం నా షెడ్యూల్ మొత్తం హైదరాబాద్కు మార్చు. వారం రోజుల పాటు అక్కడే ఉండి ఆ ప్రాజెక్టు పని పూర్తి చేస్తాను అని పదునైన స్వరంతో బదులిచ్చాడు. హైదరాబాద్ అనగానే విక్రమ్కి ఎలాంటి పాత జ్ఞాపకాలు గుర్తుకు రాలేదు. ఆ రోజు రాత్రి రిసార్ట్లో జరిగిన సంఘటన అతని మెదడులో ఒక పీడకలగా కూడా మిగలలేదు. పూర్తిగా మద్యం మత్తులో జరిగిపోయిన ఆ చీకటి అధ్యాయాన్ని అతను ఎప్పుడో మర్చిపోయాడు. కానీ విధి అతన్ని మళ్ళీ అదే నగరానికి లాక్కొస్తుంది. తను చేసిన తప్పుకు బాధితురాలిగా మారి తననే దైవంగా భావిస్తున్న ఒక పవిత్రమైన మనసు అతనికి ఎదురుపడబోతుందని అతనికి తెలియదు. రైలు కిటికీ పక్కన కూర్చుని శూన్యంలోకి చూస్తుంది పల్లవి. పల్లెటూరి ప్రశాంతతను వదిలి ఎన్నో భయాలు, అంతకంటే ఎక్కువ పట్టుదలతో ఆ మహానగరంలోకి అడుగుపెట్టబోతుంది. తన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ రిసార్ట్ పేరు, ఆశ్రయం మరియు గది నెంబర్ 305. ఆ రోజు రాత్రి అక్కడ బస చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. అదే ఆమె ఏకైక లక్ష్యం. హైదరాబాద్ చేరుకున్న పల్లవి తన స్నేహితురాలు స్వాతి బంధువుల ఇంట్లో అద్దెకు దిగింది. మరుసటి రోజే తన అన్వేషణ మొదలుపెట్టింది. నేరుగా ఆశ్రయం రిసార్ట్కు వెళ్ళింది. ఆ గేట్ దాటి లోపలికి అడుగు పెడుతుంటే పల్లవికి గుండె ఆగినంత పనైంది. ఆ రోజు జరిగిన సంఘటనలు, ఆ చీకటి గది, ఆ రాక్షస కౌగిలి అన్నీ కళ్ళ ముందు మెదిలాయి. కాళ్ళు వణుకుతున్నాయి, నుదురు చెమట పట్టింది. కానీ తన లక్ష్యం గుర్తుకు రాగానే గుండె నిబ్బరం చేసుకుని రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి ఎంతో ధైర్యం కూడగట్టుకొని, మేడం, 6 నెలల క్రితం మా ఫ్రెండ్ స్వాతి పెళ్ళి ఇక్కడే జరిగింది. ఆ హడావిడిలో మా అమ్మమ్మ గారు ఇచ్చిన ఎంతో విలువైన ఉంగరం ఇక్కడే ఎక్కడో పడిపోయింది. ఆ రోజు రాత్రి 305 గదిలో ఎవరైనా ఉన్నారో దయచేసి చెప్తారా? బహుశా వాళ్లకు దొరికిందేమో అని అడగడానికి అని ఒక కట్టుకథ అల్లింది పల్లవి. రిసెప్షనిస్ట్ అనుమానంగా చూస్తూ, సారీ మేడం, మా గెస్ట్ వివరాలు బయటి వాళ్లకు ఇవ్వడం మా పాలసీకి విరుద్ధం. మేము ఏ వివరాలు చెప్పలేం అని కరాఖండిగా చెప్పేసింది. పల్లవికి నిరాశ ఎదురైంది. కానీ ఆమె వదులుకోలేదు. ప్లీజ్ మేడం, ఆ ఉంగరం మాకు చాలా సెంటిమెంట్. నా జీవితం దానికి ముడిపడి ఉంది. మీరెలాంటి వివరాలు ఇవ్వొద్దు. కనీసం ఆ వ్యక్తి పేరు చెప్తే నేను సోషల్ మీడియాలో వెతుక్కొని వాళ్ళను కాంటాక్ట్ చేస్తాను.
నా పరిస్థితి అర్థం చేసుకోండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ బతిమలాడింది. ఆమె ఏడుపు చూసి చలించిన రిసెప్షనిస్ట్ కాసేపు సిస్టంలో రికార్డ్స్ చెక్ చేసింది. ఆ రోజు 305 రూమ్లో ఉన్నది మిస్టర్ విక్రమ్, వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ అని చెప్పింది. ఆ పేరు వినగానే పల్లవి చెవుల్లో పిడుగు పడినట్లు అయింది. వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే దేశంలోనే టాప్ 10 కంపెనీలో ఒకటి. ఆ కంపెనీ సీఈఓ తన జీవితాన్ని పాడు చేశాడా? ఒక కోటీశ్వరుడు తనలాంటి ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడా? పల్లవి మెదడు మొద్దుబారిపోయింది. రిసెప్షనిస్ట్కు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి యాంత్రికంగా బయటకు వచ్చేసింది. బయటకు రాగానే పల్లవి వెంటనే తన ఫోన్లో విక్రమ్ వీకే గ్రూప్ అని సెర్చ్ చేసింది. స్క్రీన్ మీద విక్రమ్ ఫోటోలు కనిపించింది. సూట్ ధరించి ఎంతో గంభీరంగా ఒక రకమైన అహంకారం నిండిన కళ్ళతో ఉన్న విక్రమ్ ఫోటో అది. ఆ రోజు రాత్రి చీకట్లో తను సరిగ్గా చూడకపోయినా ఆ గడ్డం, ఆ ముఖ కవలికలు తన మనసులో ఎక్కడో ముద్రపడిపోయాయి. ఫోటో చూసిన మరుక్షణం ఆ రాత్రి తనను బంధించిన చేతులు ఇవే అని ఆమెకు అర్థమైపోయింది. కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. ఇతన నా జీవితాన్ని నాశనం చేసింది. ఇన్ని వేల కోట్లకు అధిపతి అయిన ఇతనితో నేను ఎలా పోరాడగలను? ఇతని ప్రపంచం ఎక్కడ, నా ప్రపంచం ఎక్కడ అని పల్లవి మనసు ప్రశ్నల వర్షం కురిపించింది. కానీ ఆ మరుక్షణమే ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. తనెంతటి వాడైనా, ఎంత కోటీశ్వరుడైనా దేవుడి సాక్షిగా తన ధర్మం ప్రకారం అతనే నా భర్త. తనని చేరడం ఎలాగో ఆమెకు తెలియదు. కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిర్ణయించుకుంది. విక్రమ్కు దగ్గరవ్వాలంటే ఒకే ఒక మార్గం అతని కంపెనీలో ఉద్యోగం సంపాదించడం. తన చదువుకు, తన క్వాలిఫికేషన్కు వీకే గ్రూప్లో ఉద్యోగం రావడం అంత సులువు కాదు. కానీ పల్లవి పట్టుదల ముందు అవేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు. రాత్రింబవలు కష్టపడి ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయింది. వీకే గ్రూప్ హైదరాబాద్ బ్రాంచ్లో కార్పొరేట్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ పోస్టుకు నోటిఫికేషన్ పడగానే అప్లై చేసింది. తనకున్న టాలెంట్తో, స్వచ్ఛమైన ఆత్మవిశ్వాసంతో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు అన్నీ దాటుకొని ఆ ఉద్యోగం సంపాదించింది. తన మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైంది పల్లవి. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. నుదుట చిన్న బొట్టు, సాంప్రదాయమైన చుడిదార్, కళ్ళలో ఒక స్పష్టమైన లక్ష్యం. ఆ బహుళ అంతస్తుల భవనంలోకి అడుగు పెడుతుంటే ఆమెకు దేవాలయంలోకి వెళ్తున్నంత పవిత్రంగా అనిపించింది. ఎందుకంటే తను నమ్మిన తన భర్త సామ్రాజ్యం అది. వీకే గ్రూప్ ఆఫీస్ వాతావరణం పల్లవికి అంతా కొత్తగా ఉంది. అంతా యంత్రాల్లో పనిచేస్తున్నారు. ఎవరికి వారే యమున తీరే అన్నట్లు ఉంది పరిస్థితి. పల్లవి తన పని తాను చేసుకుంటూనే విక్రమ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి విక్రమ్ ముంబై దాటి వస్తాడన్న నమ్మకం లేదు. అది పల్లవి ఆఫీస్లో చేరిన 15వ రోజు ఆఫీస్లో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. అందరూ హడావిడిగా పరుగులు తీస్తున్నారు. మేనేజర్లు భయంతో ఫైల్స్ సర్దుకుంటున్నారు. సెక్యూరిటీ అంతా అలర్ట్ అయ్యింది. కారణం స్వయంగా సీఈఓ విక్రమ్ ఆఫీస్కి వస్తున్నాడు. ఆ వార్త వినగానే పల్లవి గుండె వేగం 100 రెట్లు పెరిగింది. చేతిలో ఉన్న పెన్ వణికి కింద పడిపోయింది. ఆ క్షణం కోసం ఆమె ఇన్ని రోజులు ఆకలి నిద్ర లేకుండా ఎదురుచూసింది. తనువును మాత్రమే తాకిన ఆ వ్యక్తిని మొదటిసారి కళ్ళారా చూడబోతుంది. సరిగ్గా ఉదయం 10 గంటలకు ఒక బ్లాక్ ఆడి కార్ ఆఫీస్ పోర్టికోలో ఆగింది. అందులో నుంచి స్టైలిష్గా, ఎంతో డాషింగ్గా కిందకు దిగాడు విక్రమ్. చుట్టూ బాడీగార్డ్స్, వెనకాల పర్సనల్ అసిస్టెంట్ ఆదిత్య. విక్రమ్ నడుచుకుంటూ లోపలికి వస్తుంటే ఎంప్లాయీస్ అంతా పక్కకు నిలబడి తలలు దించుకొని విష్ చేస్తున్నారు. పల్లవి తన డెస్క్ దగ్గర నిలబడి శ్వాస బిగపట్టి చూస్తోంది. విక్రమ్ అడుగులు వేస్తూ ఆమె వైపుగా వస్తున్నాడు. ప్రతి అడుగు పల్లవి గుండె మీద పడుతున్నట్లే ఉంది. అతను దగ్గరకు రాగానే ఆ చీకటి గదిలో తన మీద పడిన అతని బరువైన శ్వాస పల్లవికి మళ్ళీ గుర్తొచ్చింది. ఆమె కళ్ళు ఆటోమేటిక్గా చెమ్మగిల్లాయి. తన సర్వస్వం దోచుకున్న వ్యక్తి ఇప్పుడు తన ముందు మహారాజలా నడిచి వస్తున్నాడు. విక్రమ్ పల్లవి డెస్క్ దాటుకుంటూ వెళ్తున్నాడు. కనీసం అటువైపు కన్నెత్తు కూడా చూడలేదు. అతనికి పల్లవి ఒక సాధారణ ఎంప్లాయీ మాత్రమే. అతని దృష్టిలో ఆమె లేనే లేదు. తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు విక్రమ్. పల్లవి మాత్రం అక్కడే నిలబడిపోయి అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు ఒకే భవనంలో ఉన్నారు. కానీ వారి మధ్య ఉన్న దూరం ఊహలకు అందనిది. విక్రమ్కి తెలియదు, తన కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమైన ఒక పవిత్రమైన బంధం తన గుమ్మం వద్ద నిలబడి ఉందని. పల్లవికి తెలుసు అతన్ని మార్చడం ఎంత కష్టమో. ఇక్కడి నుండి మొదలవుతుంది పల్లవి అసలైన పోరాటం. తన అస్తిత్వాన్ని, తన ప్రేమను, తన ధర్మాన్ని ఆ కఠినాత్ముడికి ఎలా పరిచయం చేయబోతుంది.
ఒక నిశ్శబ్ద యుద్ధం ఆఫీస్ గోడల మధ్య ప్రారంభం కాబోతుంది. విక్రమ్ తన క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత కూడా పల్లవి గుండె వేగం సాధారణ స్థితికి రాలేదు. ఆ బహుళ అంతస్తుల భవనంలో వందలాది మంది ఉద్యోగుల మధ్య అద్దాల క్యాబిన్లో కూర్చున్న విక్రమ్ను దూరం నుండి చూస్తూ ఉండిపోయింది పల్లవి. ఒకప్పుడు తన జీవితంలోకి రాబోయే భర్త రాముడిలా ఉండాలని కలలు కన్న ఆమెకు ఇప్పుడు ఒక రాక్షసుడు లాంటి కఠినాత్ముడైన విక్రమ్ తన భర్త అని అంగీకరించాల్సి రావడం విధి ఆడిన వింత నాటకం. కార్పొరేట్ ప్రపంచం పల్లవికి పూర్తిగా కొత్త. రాజావరంలో పచ్చని పొలాలు, గుడి గంటల చప్పుళ్ళు వింటూ పెరిగిన ఆమెకు ఈ ఏసీ గదులు, యాంత్రికంగా పనిచేసే మనుషులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కానీ ఆమెకు వేరే దారి లేదు. తన లక్ష్యం విక్రమ్ మనసును గెలుచుకోవడం కాదు, ముందుగా అతని దృష్టిలో పడడం. కానీ అదెలా? ఒక సాధారణ అసిస్టెంట్ స్థాయి నుంచి సీఈఓ స్థాయి వ్యక్తిని కలపడం, మాట్లాడడం దాదాపు అసాధ్యం. రోజులు గడుస్తున్నాయి. విక్రమ్ హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చిన దగ్గర నుండి ఆఫీసులో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. చిన్న తప్పు జరిగిన విక్రమ్ ఉద్యోగాలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నాడు. అతనిలో ఏమాత్రం కనికరం, మానవత్వం లేవని పల్లవికి నెమ్మదిగా అర్థమవుతోంది. ఒకరోజు తన కళ్ళెదుటే ఒక సీనియర్ మేనేజర్ను అందరి ముందు దారుణంగా అవమానించి ఉద్యోగం నుంచి తొలగించాడు విక్రమ్. ఆ దృశ్యం చూసి పల్లవి వణికిపోయింది. ఇంతటి కఠినాత్ముడినా నేను దేవుడి సాక్షిగా నా భర్త అని నమ్ముతున్నాను. ఇతనిలో కనీసం జాలి, దయ లేవా? అసలు ఆ రాత్రి చేసిన తప్పుకు ఇతను ఎప్పటికైనా ప్రాయశ్చిత పడతాడా అని తనలో తాను కుమిలిపోయింది. అయినా సరే తను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె మొండి పట్టుదల ఆమెను ముందుకు నడిపిస్తుంది. విక్రమ్ ముంబై నుండి హైదరాబాద్ రావడానికి ముఖ్య కారణం గోదావరి గ్రూప్స్తో ఒక భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం. ఆ కాంట్రాక్ట్ వస్తే వీకే గ్రూప్ సౌత్ ఇండియాలో మరింత బలోపేతం అవుతుంది. గోదావరి గ్రూప్స్ చైర్మన్ విశ్వనాథం గారు అచ్చమైన పల్లెటూరి మనిషి. ఆయనకు ఇంగ్లీష్ రాదు. పైగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే ప్రాణం. ఆయనతో డీల్ మాట్లాడడానికి విక్రమ్ టీం ఎంతో కష్టపడుతుంది. ఒకరోజు మధ్యాహ్నం బోర్డ్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది. విశ్వనాథం గారు, ఆయన బృందం ఒకవైపు, విక్రమ్ మరియు అతని టీం మరోవైపు కూర్చున్నారు. విక్రమ్ అసిస్టెంట్ ఆదిత్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. అంతా ఇంగ్లీష్లో, పూర్తిగా టెక్నికల్ పదాలతో సాగుతోంది. విశ్వనాథం గారు ముఖంలో సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో మీటింగ్ రూమ్లోకి కాఫీలు తీసుకొని వెళ్లాల్సిన అసిస్టెంట్ రాకపోవడంతో ఆ బాధ్యతను హెచ్ఆర్ మేనేజర్ పల్లవికి అప్పగించాడు. పల్లవి లోపల చాలా ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది, సైలెంట్గా వెళ్ళి కాఫీలు ఇచ్చురా అని పురమాయించాడు. ట్రే పట్టుకొని వణుకుతున్న చేతులతో బోర్డ్ రూమ్ తలుపు తీసుకొని లోపలికి అడుగుపెట్టింది పల్లవి. అందరి దృష్టి ప్రజెంటేషన్ మీద ఉంది. పల్లవి నెమ్మదిగా ఒక్కొక్కరికి కాఫీ కప్పులు ఇస్తుంది. విక్రమ్ దగ్గరకు రాగానే ఆమె చేతులు మరింతగా వణికాయి. ఆ రోజు రాత్రి తనను బంధించిన ఆ దృఢమైన భుజాలు, ఆ పదునైన చూపులు దగ్గరగా చూసేసరికి ఆమెలో భయం పెరిగింది. టేబుల్ మీద కాఫీ కప్పు పెడుతుండగా చిన్నగా సౌండ్ వచ్చింది. విక్రమ్ కోపంగా తలెత్తి పల్లవి వైపు చూశాడు. ఆ చూపుల్లోని తీక్షణతకు పల్లవి చూపు తిప్పుకోలేకపోయింది. అదొక క్షణకాలం పాటే జరిగిన పల్లవికి మాత్రం యుగంలా అనిపించింది. వెంటనే తల దించుకొని పక్కకు జరిగింది. అప్పుడే విశ్వనాథం గారు ప్రజెంటేషన్ ఆపి, చూడండి విక్రమ్ బాబు, మీరు చెప్తున్న ఈ లాభాలు లెక్కలు నాకు అర్థం కావడం లేదు. అసలు మా గోదావరి జిల్లా రైతుల భూములు తీసుకొని మీరెలాంటి ప్రాజెక్ట్ కట్టబోతున్నారు? వాళ్లకు మీరెలాంటి భరోసా ఇస్తారు? ఇదంతా నాకు మన తెలుగులో నా మనసుకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉన్నారా అని అసహనంగా అడిగారు. విక్రమ్ టీం అంతా సైలెంట్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా నార్త్ ఇండియాకు చెందిన వాళ్ళు లేదా కార్పొరేట్ ఇంగ్లీష్ మాత్రమే తెలిసిన వాళ్ళు. ఆదిత్య ఏదో చెప్పబోతుండగా విక్రమ్ అతన్ని ఆపాడు. విక్రమ్కు తెలుగు అర్థమవుతుంది, కానీ అంత స్వచ్ఛంగా ఒక పల్లెటూరి మనిషికి నమ్మకం కలిగించేలా మాట్లాడడం రాదు. డీల్ చేయి జారిపోతుందేమో అన్న కోపం విక్రమ్ కళ్ళల్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్న పల్లవి అడుగులు ఆగిపోయాయి. ఇది తన అవకాశం. తను ఏంటో విక్రమ్కు చూపించడానికి, అతని దృష్టిలో పడడానికి వచ్చిన సువర్ణ అవకాశం. దేవుడే తనకు ఈ మార్గం చూపాడని నమ్మింది పల్లవి. వెనక్కి తిరిగి ధైర్యంగా అడుగులు వేసుకుంటూ టేబుల్ దగ్గరికి వచ్చింది. నమస్కారం విశ్వనాథం గారు అంటూ ఎంతో వినయంగా చేతులు జోడించింది పల్లవి. ఆమె స్వచ్ఛమైన తెలుగింటి కట్టుబొట్టు మర్యాద చూసి విశ్వనాథం గారు ఆశ్చర్యపోయారు. విక్రమ్కు పిచ్చి కోపం వచ్చింది. వాట్ నాన్సెన్స్! ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని అరిచాడు.
కానీ పల్లవి భయపడలేదు. విక్రమ్ కళ్ళలోకి నేరుగా చూస్తూ, సార్ దయచేసి నాకు 5 నిమిషాలు సమయం ఇవ్వండి. ఆయన అడిగిన దానికి సమాధానం నేను చెప్తాను అని ఎంతో స్థిరంగా అడిగింది. విశ్వనాథం గారు కల్పించుకొని, ఆగండి విక్రమ్ గారు, ఆ అమ్మాయి ఏదో చెప్తా అంటుంది కదా, విననివ్వండి అన్నారు. ఇక చేసేది లేక విక్రమ్ కోపాన్ని దిగమింగుకొని సైలెంట్ అయ్యాడు. పల్లవి ప్రజెంటేషన్ ఫైల్ తీసుకుంది. అందులో ఉన్న నెంబర్స్ డేటాను చూసి ఒక్క నిమిషం అర్థం చేసుకుంది. తర్వాత విశ్వనాథం గారి వైపు తిరిగి ఎంతో మృదువైన స్పష్టమైన తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా, మా కంపెనీ మీ రైతుల భూములు లాక్కోవడం లేదు. ఆ భూములకు ప్రాణం పోయాలని చూస్తోంది. గోదావరి జిల్లా అంటేనే అన్నపూర్ణ. కానీ ఇప్పుడు ఆధునిక వసంతాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు తెలుసు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అక్కడ కోల్డ్ స్టోరేజ్లు, అగ్రిబెల్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి. అంటే మీ రైతు పండించిన ప్రతి గింజకు సరైన ధర దొరుకుతుంది. ఇది వ్యాపారం కాదు, మన మట్టితో మనం పెట్టుకుంటున్న ఒక నమ్మకమైన బంధం. మా కంపెనీ తరపున మీకు ఇస్తున్న మాట ఇది అని ముగించింది. పల్లవి మాట్లాడిన తీరు, వాడిన పదాలు, ఆమెలోని స్వచ్ఛత విశ్వనాథం గారి మనసును గెలుచుకున్నాయి. ఆయన మొహంలో చిరునవ్వు కనిపించింది. చాలా బాగా చెప్పావమ్మా, ఈ ఒక్క మాట చాలు నాకు అంటూ విక్రమ్ వైపు తిరిగి, విక్రమ్ గారు, మీ దగ్గర ఇలాంటి మట్టి వాసన తెలిసిన మనుషులు ఉన్నారని నాకు తెలియదు. ఈ ప్రాజెక్టుకు మేము అంగీకరిస్తున్నాం. కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు కమ్యూనికేషన్ అంతా ఈ అమ్మాయే చూసుకోవాలి అని కండిషన్ పెట్టారు. విక్రమ్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక సాధారణ అసిస్టెంట్ తన కోట్ల రూపాయల డీల్ను కాపాడిందని సంతోషపడాలో, తన ఈగో దెబ్బతిన్నందుకు కోప్పడాలో తెలియని పరిస్థితి. పళ్ళు కొరుకుతూనే బలవంతంగా చిరునవ్వు తెచ్చిపెట్టుకుని తప్పకుండా విశ్వనాథం గారు అని అంగీకరించాడు. మీటింగ్ పూర్తయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. పల్లవి కూడా వెళ్ళిపోతుండగా విక్రమ్ పిలిచాడు. స్టాప్ దేర్. పల్లవి గుండె జారిపోయినంత పనైంది. ఆగి వెనక్కి తిరిగింది. విక్రమ్ ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. అతని ప్రతి అడుగు ఆమెతో పాత గాయాలను రేపుతుంది. విక్రమ్ పల్లవి కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. నీ పేరేంటి అని గంభీరంగా అడిగాడు. పల్లవి సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. ఆ గొంతు వినగానే విక్రమ్లో ఏదో తెలియని అలజడి. ఎక్కడో ఏదో చీకటి రాత్రిలో అచ్చం ఇలాగే వణుకుతూ భయపడిన ఒక గొంతు అతని సబ్ కాన్షియస్ మైండ్లో మెదిలింది. కానీ స్పష్టత లేదు. మత్తులో ఉన్నప్పుడు ఏవేవో ఊహించుకొని ఉంటానని తనను తాను సముదాయించుకున్నాడు. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు ప్రమోషన్ వస్తుందని ఆశపడకు. విశ్వనాథం గారు అడిగారు కాబట్టి నిన్ను ఈ ప్రాజెక్ట్లో ఉంచుతున్నాను. నాకు ఇలాంటి సెంటిమెంట్లు, ఎమోషన్స్ అంటే చిరాకు. నాకెప్పుడు రిజల్ట్ మాత్రమే కావాలి. ఇక్కడి నుంచి నీ డెస్క్ నా ఫ్లోర్లోకి మారుతుంది. వర్క్లో ఏ చిన్న తప్పు జరిగినా దయా దాక్షణ్యాలు లేకుండా తీసేస్తాను. గాట్ ఇట్ అని కఠినంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఒక్క చిన్న కృతజ్ఞత కూడా చెప్పలేదు. అంతటి కఠినాత్ముడు అతను. కానీ మరోవైపు ఆమె మనసులో ఒక చిన్న సంతోషం. తను అనుకున్నట్లుగానే విక్రమ్కు దగ్గరగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇది దేవుడు వేసిన తొలి అడుగుగా భావించింది పల్లవి. మరుసటి రోజు నుంచి పల్లవి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె డెస్క్ ఇప్పుడు విక్రమ్ క్యాబిన్కు సరిగ్గా బయట. పర్సనల్ అసిస్టెంట్ ఆదిత్య పక్కన ఉంది. రోజంతా విక్రమ్ రాకపోకలు, అతని వ్యవహార శైలి అన్నీ పల్లవి గమనిస్తూనే ఉంది. విక్రమ్ ఎవరితోనూ నవ్వి మాట్లాడాడు. ఎప్పుడూ ల్యాప్టాప్, ఫోన్, మీటింగ్స్, ఇవే అతని ప్రపంచం. పల్లవికి గోదావరి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ను తెలుగులోకి తర్జమా చేసే పని అప్పగించారు. పనిలో పల్లవి ఎంతో నిబద్ధత చూపిస్తుంది. ఆమె అంకితభావం, పనితీరు చూసి ఆదిత్యకు పల్లవి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఒకరోజు ఆదిత్య పల్లవి దగ్గరకు వచ్చి, పల్లవి, నువ్వు పనిచేసే విధానం సార్కి కూడా నచ్చింది. కానీ ఆయన ఎప్పుడు పైకి పొగడరు. నిన్ను చూస్తుంటే నాకు ఒక చెల్లిలా అనిపిస్తున్నావు. సార్ కోపం గురించి నీకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండు అని సలహా ఇచ్చాడు. ఆదిత్య మాటలకు పల్లవి చిన్నగా నవ్వి ఊరుకుంది. విక్రమ్ గురించి తనకంటే బాగా ఎవరికి తెలుసని మనసులోనే అనుకుంది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. విక్రమ్ తన క్యాబిన్లో ఇంకా ఏదో పని చేస్తున్నట్టున్నాడు. ఆదిత్యకు అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సిన పని పడడంతో పల్లవిని పిలిచి, పల్లవి, సార్కి ఒక ఇంపార్టెంట్ ఫైల్లో సైన్ పెట్టించుకొని అది ముంబైకి కొరియర్ చేయాలి. నేను అర్జెంటుగా వెళ్తున్నాను. నువ్వు ఆ సైన్ పెట్టించుకొని కొరియర్ చేస్తావా ప్లీజ్ అని అడిగాడు. పల్లవి సరేనంది. రాత్రి 8 గంటల సమయం. ఆఫీస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పల్లవి ఫైల్ పట్టుకొని విక్రమ్ క్యాబిన్ డోర్ నాక్ చేసింది. కమిన్ అన్న విక్రమ్ గొంతు వినపడింది. పల్లవి లోపలికి వెళ్ళి ఫైల్ను విక్రమ్ ముందు పెట్టింది. సార్, ఆదిత్య గారు ఈ ఫైల్పై మీ సైన్ కావాలని చెప్పారు అంది. విక్రమ్ తలెత్తి చూడకుండానే ఆ ఫైల్ తీసుకున్నాడు.
కానీ ఫైల్ తీసుకునే క్రమంలో అనుకోకుండా విక్రమ్ వేళ్ళు పల్లవి చేతిని తాకాయి. ఆ స్పర్శ తగలగానే పల్లవి కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఒక్క ఉదుటున చేతిని వెనక్కి లాక్కుంది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆ చీకటి రాత్రి అతని కౌగిలిలో నలిగిపోయిన జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. పల్లవి ముఖం పాలిపోయింది. నుదుటి మీద చెమటలు పట్టాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. విక్రమ్ ఆశ్చర్యంగా తలెత్తి పల్లవి వైపు చూశాడు. ఒక చిన్న స్పర్శకి ఆమె అంతలా ఎందుకు భయపడిందో అతనికి అర్థం కాలేదు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయం, ఆవేదన విక్రమ్ను ఏదో అదృశ్య శక్తుల లాగాయి. ఆ క్షణం ఇద్దరి మధ్య పూర్తి నిశ్శబ్దం. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. విక్రమ్ ఆమె కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోయాడు. తొలిసారిగా ఒక ఆడపిల్ల కళ్ళలోని భావం విక్రమ్ రాతి మనసును తట్టి నిద్రలేపుతుందా? ఆ కళ్ళల్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం అతనిలో కలుగుతుందా? ఈ అనుకోని స్పర్శ ఇద్దరి మధ్య ఎలాంటి కొత్త పరిణామాలకు దారితీయబోతుంది? పల్లవి తన గతాన్ని దాచుకొని విక్రమ్తో ఎలా ప్రయాణం సాగిస్తుంది? ఆ విశాలమైన ఏసీ క్యాబిన్లో సూది కింద పడినా వినపడేంత నిశ్శబ్దం. విక్రమ్ వేళ్ళు తన చేతిని తాకగానే కరెంట్ షాక్కి కొట్టినట్లుగా వెనక్కి లాక్కున్న పల్లవి భయంతో వణికిపోతుంది. ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తుంది. ఆ క్షణంలో ఆమె అక్కడ లేదు. 6 నెలల క్రితం తన జీవితాన్ని చీకటి చేసిన ఆ ఆశ్రయం రిసార్ట్ గదిలో ఉంది. తనను ఊపిరాడనివ్వకుండా అదిమి పట్టుకున్న ఆ రాక్షస చేతులు మళ్ళీ తను తాకుతున్నట్లుగా ఆమె మెదడు సంకేతాలు పంపుతోంది. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. నుదురు చెమట పట్టింది. విక్రమ్కి ఏమీ అర్థం కావడం లేదు. తన చేతిని ఒకసారి చూసుకొని మళ్ళీ పల్లవి వణుకుతున్న ముఖం వైపు చూశాడు. అతనిలో ఎప్పుడూ లేని ఒక కొత్త భావం. కోపం రాలేదు, చిరాకు వేయలేదు, కానీ ఒక రకమైన ఆశ్చర్యం. ఏమైంది నీకు? నేనేమైనా నిన్ను కొట్టానా? ఎందుకు అలా వణికిపోతున్నావు అని కొద్దిగా గంభీరంగానే అడిగాడు విక్రమ్. ఆ గొంతు వినగానే పల్లవి ఉలిక్కిపడి వాస్తవ ప్రపంచంలోకి వచ్చింది. తన కళ్ళ ముందు ఉన్నది ఆ రాత్రి మత్తులో ఉన్న మృగం కాదు, ఈ కంపెనీ సీఈఓ అని తనకు తాను గుర్తు చేసుకుంది. కన్నీళ్లను బలవంతంగా వెనక్కి నెడుతూ కంఠం తడారిపోతుండగా సమాధానం ఇచ్చింది. ఏం లేదు సార్, సడన్గా టచ్ అయ్యేసరికి ఉలిక్కిపడ్డాను. నాకేం కాలేదు అంటూ వణుకుతున్న చేతులతోనే టేబుల్ మీదున్న ఫైల్ను తీసుకుంది. సార్, నేను వెళ్ళి దీన్ని కొరియర్ చేస్తాను అని చెప్పి అతను ఏదైనా అనేలోపే అక్కడి నుండి వేగంగా అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చేసింది పల్లవి. క్యాబిన్ డోర్ మూసుకున్న తర్వాత విక్రమ్ తన కుర్చీలో వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు పల్లవి భయపడిన ముఖమే కదలాడుతుంది. ఒక చిన్న స్పర్శకు అంతలా భయపడాలా? ఆ కళ్ళల్లో ఏదో తెలియని ఆవేదన కనిపిస్తుంది. ఎందుకు? అయినా నాకెందుకు ఇదంతా? ఆఫీస్లో వందలాది మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్తో నాకేం పని అని తను తాను సముదాయించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తన సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఆ కళ్ళలోని భయం, తనకు ముందే పరిచయం ఉందన్న ఒక చిన్న సందేహం అతన్ని తొలిచేస్తుంది. అది ఒక పీడ కలలా అనిపించినా దాన్ని పట్టుకోలేకపోతున్నాడు. ఆ రాత్రి విక్రమ్ గదిలో మద్యం మత్తులో తను చేసిన పాపం అతని మెదడు పొరల్లో ఎక్కడో నిక్షిప్తమై ఉంది. అది బయటకు రావడానికి సమయం కోసం ఎదురు చూస్తుంది. క్యాబిన్లో నుంచి బయటకు వచ్చిన పల్లవి నేరుగా వాష్రూంలోకి పరిగెత్తింది. లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని సింక్ దగ్గర నిలబడి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కుళాయి ఆన్ చేసి ముఖం మీద నీళ్లు చల్లుకుంది. ఏమైంది పల్లవి నీకు? ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? అతని నీ భర్త అని దేవుడు ముందు ప్రమాణం చేసింది నువ్వే కదా. అతన్ని మార్చుకుంటానని, అతని జీవితంలోకి వెళ్తానని నిర్ణయించుకుంది నువ్వే కదా. మరి ఆ స్పర్శ తగలగానే ఎందుకు నీ శరీరం ఇలా వణికిపోతుంది అని తను తాను ప్రశ్నించుకుంది. కానీ వాస్తవం ఆమెకు తెలుసు. మనసు సిద్ధాంతాలను అంగీకరించిన శరీరం పడిన గాయాన్ని అంత సులువుగా మర్చిపోలేదు. ఆ రాత్రి జరిగిన దాడి ఆమె ఆత్మను గాయపరిచింది. విక్రమ్ను ఒక భర్తగా తన మనసు అంగీకరిస్తున్న తన శరీరం మాత్రం అతన్ని ఒక మృగంగానే చూస్తుంది. ఈ గాయం నుండి బయటపడడం అంత సులువు కాదని ఆమెకు అర్థమైంది. కానీ తాను వెనక్కి తగ్గేది లేదు. నా భయం నా లక్ష్యాన్ని అడ్డుకోకూడదు. నేను ఈ గాయాన్ని జయించాలి. వాడిలో ఉన్న మృగాన్ని చంపి మనిషిని బయటకు తీసుకురావాలి. అప్పుడే నా పోరాటానికి అర్థం ఉంటుంది అని మనసును దృఢం చేసుకొని కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చింది పల్లవి. ఫైల్ కొరియర్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు ఆఫీస్లో వాతావరణం ఎప్పటిలాగానే బిజీగా ఉంది. విక్రమ్ ఉదయాన్నే ఆఫీస్కు రాగానే అందరూ విష్ చేస్తూ పక్కకు తప్పుకున్నారు. విక్రమ్ తన క్యాబిన్లోకి వెళ్తూ
డెస్క్ దగ్గర కూర్చున్న పల్లవిని ఒకసారి 6 అడుగుల దూరం నుంచి గమనించాడు. ఆమె ఎంతో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది. నిన్నటి భయం ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదు. సాంప్రదాయకమైన కాటన్ చుడిదార్, నుదుటిన చిన్న బొట్టు, అనుకోగా కనిపిస్తున్న ఆమె నడవడిక చూసి విక్రమ్కు మొదటిసారి వింతగా అనిపించింది. ముంబైలో తన చుట్టూ ఉండే అమ్మాయిలంతా మోడ్రన్ డ్రెస్సుల్లో కేవలం డబ్బు కోసమే, హోదా కోసమే తనతో సన్నిహితంగా మెలగాలని చూసేవాళ్లే. వాళ్లలో అతనికి ఎప్పుడూ ఒక కృత్రిమత్వం కనిపించేది. కానీ పల్లవి వాళ్ళందరికీ భిన్నంగా ఉంది. తన పని తప్ప వేరే ధ్యాస లేదు. కనీసం తన వైపు తలెత్తి కూడా చూడడం లేదు. ఈ అమ్మాయి ఏదో స్పెషల్. ఆ విశ్వనాథం గారి లాంటి మొండి మనిషిని ఒక్క మాటతో ఒప్పించింది. ఇప్పుడు చూస్తే ఇంత సైలెంట్గా ఉంది అనుకున్నాడు తన మనసులో. కానీ ఆ ఆలోచనలను వెంటనే తుంచేసి తన పనిలో పడిపోయాడు. అదే రోజు మధ్యాహ్నం ఆదిత్య విక్రమ్ క్యాబిన్లోకి వచ్చాడు. సార్, గోదావరి ప్రాజెక్ట్కి సంబంధించి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ పల్లవి రెడీ చేసింది. నేను ఒకసారి క్రాస్ చెక్ చేశాను. ఎక్కడ చిన్న తప్పు కూడా లేదు. చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది సార్ ఆ అమ్మాయి అని రిపోర్ట్ ఇచ్చాడు ఆదిత్య. విక్రమ్ తల ఊపుతూ గుడ్. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ నాకు డైరెక్ట్గా పల్లవిని ఇవ్వమను. మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. విశ్వనాథం గారికి కూడా ఆమె అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పాడు. ఆదిత్య సరేనని చెప్పి బయటకు వెళ్ళి పల్లవికి ఆ విషయం చెప్పాడు. పల్లవి మనసులో ఆనందపడింది. ఇది విక్రమ్తో నేరుగా మాట్లాడే అవకాశం. అతని ఆలోచన విధానాన్ని దగ్గర నుండి అర్థం చేసుకునే అవకాశం. 1 వారం రోజులు గడిచాయి. ప్రాజెక్ట్ పనులు వేగవంతం అయ్యాయి. పల్లవి రోజు కనీసం 2-3 సార్లైనా విక్రమ్ క్యాబిన్కి వెళ్లాల్సి వస్తుంది. ప్రతిసారి ఆమె ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. విక్రమ్తో కేవలం పనికి సంబంధించిన విషయాలు మాత్రమే. అది కూడా చాలా క్లుప్తంగా, స్పష్టంగా మాట్లాడుతుంది. విక్రమ్ కూడా పల్లవి డెసిషన్ని చూసి ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి వ్యక్తపరచలేదు. ఒకరోజు ఉదయం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. విక్రమ్తో పాటు కంపెనీ ఫైనాన్స్ హెడ్, లీగల్ టీం మరియు గోదావరి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పల్లవి ఆ మీటింగ్లో ఉన్నారు. గోదావరి జిల్లాలోని రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములకు ఇవ్వాల్సిన నష్టపరిహారం గురించి రచ్చ నడుస్తోంది. ఫైనాన్స్ హెడ్ ఒక ఫైల్ చూపిస్తూ, సార్, మనం రైతులకు ఎకరానికి 50 లక్షలు ఇస్తామని ప్రాథమికంగా ఒప్పుకున్నాం. కానీ రీసెంట్ సర్వే ప్రకారం ఆ భూముల గవర్నమెంట్ వాల్యూ చాలా తక్కువ ఉంది. మనం 40 లక్షలు ఇచ్చిన వాళ్ళు అంగీకరించక తప్పదు. దీనివల్ల కంపెనీకి దాదాపు 20 కోట్ల రూపాయల మేర లాభం చేకూరుతుంది అని చెప్పాడు. విక్రమ్కు అది సరైన డెసిషన్ అనిపించింది. బిజినెస్ అంటేనే లాభాలు తెచ్చుకోవడం. గుడ్ జాబ్. వాళ్లకు 50 లక్షలు ఆఫర్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేయండి. ఎవరైనా అభ్యంతరం చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి అని తన నిర్ణయం చెప్పాడు. అందరూ తల ఊపుతుండగా ఒక్కసారిగా ఒక మృదువైన కానీ స్థిరమైన గొంతు వినిపించింది. సార్, అది ధర్మం కాదు. మీటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఆ గొంతు వచ్చిన వైపు చూశారు. పల్లవి తన కుర్చీలో నుంచి లేచి నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక నిజాయితీ గల ఆగ్రహం ఉంది. విక్రమ్ మొహంలో ఒక్కసారిగా కోపము కట్టలు తెంచుకుంది. ఒక సాధారణ ఎంప్లాయ్, అది కూడా జస్ట్ అసిస్టెంట్ స్థాయి అమ్మాయి, తన నిర్ణయాన్ని వ్యతిరేకించడం, పైగా తనకే ధర్మం బోధించడం అతనికి ఎక్కడో మండింది. వాట్ డిడ్ యూ సే అని పళ్ళు కొరుకుతూ అడిగాడు విక్రమ్. పల్లవి ఏమాత్రం తొనగలేదు. సార్, విశ్వనాథం గారితో మీటింగ్ జరిగినప్పుడు మనం రైతులకు అన్యాయం జరగనివ్వమని, వాళ్ళ ప్రతి గింజకు, భూమికి సరైన న్యాయం చేస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నమ్మే ఆయన ఈ ప్రాజెక్ట్కి ఒప్పుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ సైన్ అయ్యాక మాట మార్చి 10 లక్షలు తగ్గించడం అంటే వాళ్ళను మోసం చేయడమే. ఆ రైతులు అమాయకులు కావచ్చు, కానీ వాళ్ళ ఉసురు ఈ కంపెనీకి మంచిది కాదు. నేను ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. మీటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ చెమటలు పట్టాయి. విక్రమ్ కోపం వస్తే ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో వాళ్లకు తెలుసు. ఫైనాన్స్ హెడ్ కల్పించుకొని, పల్లవి, నోరు మూసుకొని కూర్చో. మేనేజ్మెంట్ నిర్ణయాలను వ్యతిరేకించే అధికారం నీకు లేదు అని గద్దించాడు. కానీ విక్రమ్ చెయ్యి పైకెత్తి అతన్ని ఆపాడు. విక్రమ్ కుర్చీలో నుంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ పల్లవి దగ్గరకు వచ్చాడు. అతని చూపులు నిప్పులు కక్కుతున్నాయి. మిస్ పల్లవి, ఇది కార్పొరేట్ కంపెనీ, చారిటీ ట్రస్ట్ కాదు. ఇక్కడ ఎమోషన్స్కి, ధర్మానికి చోటు లేదు. కేవలం ప్రాఫిట్స్ అండ్ లాస్ మాత్రమే ఉంటాయి. నాకు బిజినెస్ నేర్పించే స్థాయి నీకు లేదు.
నేను చెప్పినట్లే జరగాలి, లేదంటే యు ఆర్ ఫైర్డ్ అని కఠినంగా చెప్పాడు. పల్లవి విక్రమ్ కళ్ళలోకి అలాగే చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న అహంకారాన్ని, డబ్బు మదాన్ని ఆమె చదివేసింది. కానీ తను భయపడితే ఇక ఈ మనిషిని జీవితంలో మార్చలేనని ఆమెకు తెలుసు. సార్, మీరు నన్ను ఉద్యోగం నుంచి తీసేయవచ్చు, కానీ వాస్తవం మారదు. మీరు 20 కోట్ల లాభం కోసం చూస్తున్నారు, కానీ ఈ మోసం బయటపడితే రేపు ఏ రైతు మీకు భూమి ఇవ్వడు, ఏ పల్లెటూరు మీకు స్వాగతం పలకదు. మీ లాభం కన్నా మీ బ్రాండ్ వాల్యూ చాలా ముఖ్యం. మాట మీద నిలబడని కంపెనీని ఎవ్వరూ నమ్మరు. విశ్వనాథం గారు ఒక ఫోన్ కాల్ చేస్తే మొత్తం గోదావరి జిల్లా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలబడుతుంది. అప్పుడు మీరు కోల్పోయేది 20 కోట్లు కాదు, 100 కోట్లు. మీ ఇష్టం సార్ అని చెప్పి తన ఫైల్ తీసుకుని మీటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది పల్లవి. విక్రమ్కు పిచ్చెక్కినట్లు అయింది. కానీ పల్లవి చెప్పిన ప్రతి మాటలో లాజిక్ ఉందని అతని బిజినెస్ బ్రెయిన్కి అర్థమైంది. విశ్వనాథం గారికి అక్కడ ఉన్న పలుకుబడి, ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ అతనికి తెలుసు. కేవలం 20 కోట్ల కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని రిస్క్లో పెట్టడం మూర్ఖత్వం అని అర్థమైంది. కానీ ఆ విషయాన్ని ఒక అమ్మాయి తన ముఖం మీద చెప్పడం, తన ఈగో దెబ్బతినడం అతనికి మింగుడు పడడం లేదు. కోపంతో టేబుల్ మీద ఉన్న గ్లాస్ని నేలకేసి కొట్టాడు. ముక్కలైన గాజు గ్లాసు వైపు చూస్తూ, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయ్ నా ఎదురు నిలబడి మాట్లాడుతుందా, నాకే బిజినెస్ నేర్పిస్తుందా అని అరుస్తూ ఫైనాన్స్ హెడ్ వైపు తిరిగి, ఆ ఫైల్ పక్కన పడేయండి. వాళ్లకు ముందు ఒప్పుకున్నట్లే 50 లక్షలు ఇవ్వండి. నాకు ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ షాక్లో ఉండిపోయారు. విక్రమ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం, అది కూడా ఒక అసిస్టెంట్ మాట విని మార్చుకోవడం ఈ కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. తన క్యాబిన్లోకి వచ్చిన విక్రమ్ కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. పల్లవి మాట్లాడిన తీరు, ఆమె ధైర్యం, ఆమె కళ్ళల్లోని నిజాయితీ అతన్ని ఆలోచనలో పడేశాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తన డబ్బు చూసి భయపడేవాళ్లే, లేదా ప్రాపకం కోసం బతిమలాడేవాళ్లే. కానీ పల్లవి తనను చూసి భయపడడం లేదు. కేవలం తను నమ్మిన ధర్మం కోసం నిలబడుతుంది. ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తన గురించి, తన పవర్ గురించి తెలిసి ఎందుకు ఇంత తెగో చూపిస్తుంది? మరోవైపు తన డెస్క్ దగ్గర కూర్చున్న పల్లవి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను తీసుకున్న రిస్క్ ఎంత పెద్దదో ఆమెకు తెలుసు. ఏ క్షణమైనా తనను ఉద్యోగం నుంచి తీసేయవచ్చు. కానీ విక్రమ్ మనసులో ఒక బీజం నాటడంలో తను సక్సెస్ అయ్యానని ఆమెకు అర్థమైంది. విక్రమ్ కఠినాత్ముడే కావచ్చు, కానీ సరైన తీరులో సరైన వాదన వినిపిస్తే అతనిలోని మనిషిని మేల్కొలపవచ్చని ఆమెకు ఒక ఆశ చిగురించింది. ఈ సంఘటన ఇద్దరి మధ్య ఒక కొత్త కోల్డ్ వార్కి తెరతీసింది. విక్రమ్ పల్లవిని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని, ఆమె గర్వాన్ని అణచాలని చూస్తుంటే, పల్లవి మాత్రం తన ధర్మాన్ని, తన భర్తగా నమ్మిన విక్రమ్ను ఒక మంచి మనిషిగా మార్చాలని దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తుంది. రెండు భిన్న మనస్తత్వాలు ఒకే గమ్యం వైపు సాగిస్తున్న ఈ ప్రయాణంలో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయించాలి. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.